ఒక ఇండస్ట్రీకి 100 కోట్లు కొట్టాలంటే అదొక అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. అదే 100 కోట్లు డే వన్నే కొట్టాలంటే ఆ మూవీకి ఒక స్టార్ హీరో, మూవీ మీద హైప్, ఇంకా డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అయితే ఇప్పుడు మన ఇండియన్ మూవీస్ లో టాప్ 15 డే వన్ 100 క్రోర్ ఓపెనింగ్స్ ని ఏ మూవీస్ కలెక్ట్ చేసాయో ఆ మూవీస్ గురించి లైట్ గా డిస్కస్ చేసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంటెంట్ కిడా. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ ఎలాంటి టాపిక్ కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 15th మూవీ వచ్చేసి విజయ్స్ గోట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నేను చూసిన వాటిల్లో ఫస్ట్ టైం ఒక మూవీ హైప్ లేకుండా వచ్చి డే వన్ 101 కోట్లను కలెక్ట్ చేస్తూ, అది కూడా బిలో యావరేజ్ స్టాక్ తో తలపతి స్టార్ పవర్ ఏంటో చూపించింది. పోనీ డైరెక్టర్ ప్రీవియస్ మూవీ ఏదైనా మంచిదా అంటే అది కూడా కాదు. కానీ జస్ట్ ఒక స్టార్ పవర్ వల్లే ఆ రేంజ్ ఓపెనింగ్స్ అంటే అది మామూలు విషయం కాదు. నెక్స్ట్ టాప్ 14 షారుఖ్ ఖాన్స్ పఠాన్. అసలు 100 కోట్ల డే వన్ ఓపెనింగ్స్ ని ఇండియాలో ఫస్ట్ బాలీవుడ్ అందుకుంటది అనుకున్నారు. కానీ బాలీవుడ్ లో స్టార్స్ ఎవరు హిట్స్ కొట్టలేక ఇంకా బాలీవుడ్ పని అయిపోయింది అనుకునే టైంలో పఠాన్ అంటూ రిపబ్లిక్ డే రోజు 2023లో రిలీజ్ అయ్యి ఆఫ్టర్ 4 years తర్వాత షారుఖ్ ఖాన్ కి మంచి కంబ్యాక్ ఇస్తూ డే వన్ 105 కోట్ల గ్రాస్ కొడుతూ బాలీవుడ్ కి ఫస్ట్ 100 కోట్ల ఓపెనర్ గా పఠాన్ మూవీ అయితే నిలిచింది. అసలు ఈ మూవీ 1000 crores కొట్టిందంటే అది వన్ అండ్ ఓన్లీ షారుఖ్ ఖాన్ వల్లే భయ్యా. లేకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 లాగే ఉండేది దీని పరిస్థితి కూడా. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, టాప్ 13 యానిమల్. ఆల్రెడీ బ్రహ్మాస్త్రతో రణబీర్ కపూర్ కూడా తెలుగులో నోటెడ్ యాక్టర్ అయిపోవడం, అర్జున్ రెడ్డి అండ్ హిందీలో కబీర్ సింగ్ లాంటి మూవీస్ తో సందీప్ రెడ్డి వంగ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం, వీటన్నిటితో పాటు ఈ మూవీ ట్రైలర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి సౌత్ నుంచి నార్త్ వరకు అందరినీ అట్రాక్ట్ చేసింది. ఇంకేంటి, ఫస్ట్ టైం రణబీర్ కపూర్ కెరియర్ లోనే 116 కోట్ల గ్రాస్ ని డే వన్ లోనే అచీవ్ చేసింది ఈ మూవీ. నెక్స్ట్ టాప్ 12 జవాన్. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఫ్రమ్ షారుఖ్ ఖాన్. సరిగ్గా పఠాన్ రిలీజ్ అయిన 6 నెలలకి మంచి హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఒకవైపు అట్లీ తమిళ డైరెక్టర్ కావడంతో తమిళ్, తెలుగు అండ్ ఓవరాల్ గా సౌత్ లో కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి డే వన్ 129 కోట్ల గ్రాస్ ని పెట్టి షారుఖ్ ఖాన్ కి 1000 కోట్ల సినిమాగా నిలిచింది. ఒకే ఇయర్ లో 2000 crore మూవీస్ అంటే అది మామూలు విషయం కాదు. సో షారుఖ్ ఖాన్ అది ప్రూవ్ చేసినట్టే. నెక్స్ట్ టాప్ 11 ప్రభాస్ సాహో. బాహుబలి లాంటి ఎపిక్ ఫ్రాంచైజ్ తర్వాత రావడం, ఇంకా టీజర్ అండ్ ట్రైలర్ కూడా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు భయ్యా. ఆ టైంలో టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా వచ్చి డే వన్ 130 కోట్ల గ్రాస్ ని అచీవ్ చేసింది. అంతేకాకుండా ప్రభాస్ కి బాహుబలి తర్వాత ఎలాంటి స్టార్డమ్ క్రియేట్ అయ్యిందో కూడా చూపించింది ఈ మూవీ. నౌ కమింగ్ టు ది టాప్ 10 ఆదిపురుష్. ఈ మూవీ డే వన్ 134 కోట్లు కలెక్ట్ చేసిందంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారి వల్లే భయ్యా. ఎందుకంటే అప్పటికే టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి మూవీ మీద పీక్ నెగిటివిటీ తెచ్చిపెట్టింది. కానీ వాటన్నిటిని దాటుకొని ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే అది మామూలు విషయం కాదు. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ దేవరా. ఎన్టీఆర్ గారికి RRR తర్వాత కూడా నార్త్ లో స్టార్డమ్ పెరగడం, ఇంకా అనిరుద్ధ్ ఇచ్చిన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్ అవుతూ రిలీజ్ టైం కి మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతూ డే వన్ 146 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. టాలీవుడ్ లో ఇంకొక 100 కోట్ల ఓపెనర్ గా నిలిచింది ఈ మూవీ. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ టాప్ 8 విజయ్స్ లియో. దీని గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు భయ్యా. అసలు లోకేష్ కనకరాజ్ విజయ్ కొలాబ్ అవుతున్నారంటేనే హైప్ మామూలుగా పెరగలేదు. అంతేకాకుండా ఈ మూవీ గ్లిమ్స్ అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత LCU కి దీనికి కనెక్షన్ ఉంటదని ఫుల్ హైప్ తో రిలీజ్ అయ్యి డే వన్ 148 కోట్ల గ్రాస్ ని అచీవ్ చేసింది. తమిళనాడులో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ లియో మూవీ. నెక్స్ట్ టాప్ 7 ఫ్యూ డేస్ బ్యాక్ యాడ్ అయింది రజనీకాంత్ స్కూల్. ఈ మూవీ తమిళ్ తో పాటు సౌత్ లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా రిలీజ్ అయ్యి దట్టు క్లాష్ తో డే వన్ 151 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా సోలోగా రిలీజ్ అయ్యి నార్త్ లో కూడా బాగా హైప్ ఉంటే డే వన్ 200 కోట్ల మార్క్ ని అచీవ్ చేసి ఉండేది. అంత పొటెన్షియల్ అయితే ఉంది ఈ మూవీకి. నెక్స్ట్ టాప్ 6 KGF చాప్టర్ 2. ఈ మూవీ డే వన్ 165 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడానికి కారణం KGF చాప్టర్ 1 క్రియేట్ చేసిన మేనియానే భయ్యా. ఏకంగా సౌత్ నుంచి నార్త్ వరకు ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేసింది KGF చాప్టర్ 1. అంతేకాకుండా చాప్టర్ 2 కూడా ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉండడం చాలా బాగా హెల్ప్ అయ్యింది. నౌ కమింగ్ టు ద టాప్ 5 ప్రభాస్ సలార్. KGF 2 తర్వాత ప్రశాంత్ నీల్ గారి సినిమా, అది ప్రభాస్ గారితో అనగానే ఇండియన్ ఆడియన్స్ అందరికి ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి వెళ్ళిపోయాయి. తర్వాత డైనోసార్ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగి చాలా భారీగా రిలీజ్ అవుతూ వరల్డ్ వైడ్ గా డే వన్ 178 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ప్రభాస్ గారికి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ టాప్ 4 అగైన్ ప్రభాస్ కల్కి. బ్యాక్ టు బ్యాక్ రికార్డ్స్ ఫ్రమ్ ప్రభాస్. ఈ మూవీ ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు అంతగా హైప్ లేదు, కానీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది మహాభారతం కి ఈ
మూవీకి కనెక్షన్ ఉండడం లాంటివన్నిటి వల్ల మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా డే 1 180 కోట్ల క్రాస్ ని కలెక్ట్ చేస్తూ ప్రభాస్ స్టార్డమ్ ఎలాంటిదో చూపించింది. నెక్స్ట్ టాప్ 3 బాహుబలి 2 అగైన్ మళ్ళీ ప్రభాసే. అసలు ఓపెనింగ్ డే 1 రికార్డ్స్ అంటేనే ప్రభాస్ మూవీస్ లేకుండా లేవు. ఇంక ఈ మూవీ 2017 అప్పట్లోనే పార్ట్ 1 క్రియేట్ చేసిన సెన్సేషన్ తో వరల్డ్ వైడ్ గా డే 1 217 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి రిలీజ్ టైం కి ఆల్ టైమ్ రికార్డ్ గా ఇప్పుడు ప్రెసెంట్ టాప్ 3 లో అయితే ఉంది. నెక్స్ట్ టాప్ 2 రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ అసలు తెలుగు నుంచి ఇద్దరు టైర్ 1 యాక్టర్స్ మల్టీ స్టారర్, అది టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ అయిన రాజమౌళి గారితో మూవీ అంటేనే అప్పుడు మామూలు హైప్ రాలేదు. ఓవరాల్ గా ఇండియానే వెయిట్ చేసింది ఒక స్టాండ్ అలోన్ మూవీ కోసం. అదే హైప్ తో టీజర్ అండ్ ట్రైలర్ కూడా బాగా క్లిక్ అవడంతో వరల్డ్ వైడ్ గా 220 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి రిలీజ్ టైం కి ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది. అండ్ స్టాండ్ అలోన్ మూవీస్ లో 200 కోట్లు డే 1 గ్రాస్ ని కలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో అలా త్రిబుల్ కూడా ఈ లిస్ట్ లో అయితే యాడ్ అయింది. సో ఫైనల్లీ టాప్ 1 అల్లు అర్జున్ పుష్ప 2. అసలు ఏ మ్యాజిక్ జరిగిందో కానీ నార్త్ వాళ్ళకి మన తెలుగు ఆడియన్స్ కంటే పుష్ప అనే క్యారెక్టర్ బాగా ఎక్కేసింది భయ్య. అండ్ దాంతో పాటు సీక్వెల్ హైప్ ఉండడం వల్ల ఓవరాల్ గా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి డే 1 257 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అండ్ ఇండియన్ మూవీస్ లో డే 1 హైయెస్ట్ ఓపెనర్ గా అయితే ప్రెసెంట్ ఉంది పుష్ప 2 ఫిల్మ్. అండ్ ఈ లిస్ట్ లో ప్రభాస్ వి 5 మూవీస్, ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ అండ్ విజయ్ వీళ్ళవి 2 మూవీస్, ఇంకా రామ్ చరణ్, యష్, రజనీకాంత్, అల్లు అర్జున్ అండ్ రణబీర్ కపూర్ ఒక్కొక్క మూవీస్ తో అయితే ఉన్నారు. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో అందుకే ఈ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కిడా. థ్యాంక్ యూ.